ఎలా అనిపించింది అన్న భైరవం ట్రేజర్ వచ్చింది కదా? నిజంగా ముగ్గురు హీరోలు అంటే మన టాలీవుడ్ లో యంగ్ హీరోస్ ముగ్గురు కలిసి ఒక ట్రీట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ గా వస్తున్నాయి అండ్ యాక్షన్ ఓరియంటెడ్ కూడా కనబడుతుంది. మంచు మనోజ్ గారు ఆఫ్టర్ చాలా అండ్ ముగ్గురు హీరోలు కూడా మాక్సిమం చాలా రోజులైంది థియేటర్ లో కనిపించి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ నారా రోహిత్ గారు మన మనోజ్ గారు వీళ్ళు ముగ్గురు. నేను యాక్చువల్గా తమిళ్లో ఇది సూర్య అని మన విడుదలలో ఉన్నారు కదా, వాళ్ళు చేసే తెలుగులో నిజంగా వీళ్ళు ముగ్గురు విందు మనకు. ఎందుకంటే జయసుధ గారు కూడా చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు. మన కలర్స్ ఫేమ్ డైరెక్టర్ కూడా దీంట్లో ఫస్ట్ యాక్టింగ్ అనుకుంటా చేసింది, లేదు ఇంతకుముందు చేశాడు. ఓకే, దీంట్లో కూడా కనబడ్డారు. యాక్చువల్ మనకు ఇప్పుడు తండేలు ఈ మూవీ పోటీ పడుతున్నాయి నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం చూస్తుంటే యాక్షన్ మూవీలా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది అన్నది? యాక్షన్ కమ్ స్టోరీ వైజ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముగ్గురు హీరోలు ఉంటే కంపల్సరీ స్టోరీ ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ములా లేకపోతే ఫ్రెండ్సా, రామలక్ష్ములు హనుమంతులు అని వచ్చింది కదా. అవును, దాంట్లో హనుమంతుడు మనోజ్ గారా రోహిత్ గారా లేదా మెయిన్ ఏంటంటే బెల్లికొండ శ్రీనివాస్ గారు మెయిన్ అని అనిపిస్తుంది మనకు టీజర్లో. చూడాలి, ఎందుకంటే ఒక టెంపుల్ రిలేటెడ్ స్టోరీ కదా, పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు, ఏమంటారు దాని గురించి? పాన్ ఇండియా అంటే కంపల్సరీ ఒక బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఛత్రపతి ఫ్లాప్ అయినా మీకు హిందీ వైజ్ మీకు యూట్యూబ్లో అయితే రికార్డులు ఉన్నాయి ఆయనకి, శ్రీనివాస్ గారికి. వైజ్ యాక్షన్ ఓరియంటెడ్ ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి ఇది కూడా బజ్ అయ్యే ఛాన్స్ ఉందని నా. ఇలా దేవుడి కంటెంట్ మీద వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి కదా, ఇది కూడా హిట్ అవుతుంది. కార్తికేయ 2 బేస్ కూడా కనపడుతుంది. కార్తికేయ 2 కూడా బాలీవుడ్ కాదు అసలు మొత్తం ఇండియా మొత్తం షేక్ చేసింది. అలా నిజంగా ఈ సినిమా కూడా విలేజ్ ఓరియంటెడ్ అండ్ టెంపుల్ బేస్ అండ్ డివైషనల్గా తీస్తున్నారు కాబట్టి మొత్తం ఇండియా మొత్తం చూస్తారేమో అనిపిస్తుంది. అండ్ మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఆయనకు మంచి ఒక విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి మనోజ్ గారు, సొంత ఫ్యామిలీతో కూడా కొట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు ఇంకొంచెం వింటేజ్ ఈ చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు. అండ్ నారా రోహిత్ గారు కూడా రీసెంట్గా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ బాధలో నుంచి కోలుకుని ఆయన ఒక మంచి హిట్ అందాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బెల్లంకొండ శ్రీనివాస్ గారు మంచి యాక్షన్ ఓరియంటెడ్ ప్యాకేజ్ హీరో, కానీ పాపం ఎందుకు ఆయనకి సినిమాలు హిట్ కావడం లేదు. ఈ సినిమా వైపు చూస్తుంటే ఒక సూపర్ డూపర్ వాళ్ళ ముగ్గురు ఖాతాలో పడేలాగే ఉందండి. ఓకే, థ్యాంక్స్ అండి.